ఫ్రెండ్స్, మొన్న నేను పెట్టిన వీడియోలో అదే కౌలు రైతు నష్టపోతే దాంట్లో నేను కూడా జమ అవుతా అన్న విషయం కింద మా తమ్ముడు ఒక మెసేజ్ చేసిండు. ఏమంటే దాన్ని కొంతమంది లైక్ కూడా చేశారు. గవర్నమెంట్ మీద ఆధారపడి మనం ఉండాల్సిన పని లేదు, కష్టపడితే మనకు అంటే ఫలితం అనేది మంచిగానే వస్తుంది, నష్టపోవాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ కష్టపడితే ఎక్కువ లాభం వస్తుంది అని చెప్పేసి మాట్లాడాడు. నిజానికి నేను గవర్నమెంట్ మీద ఆధారపడి అయితే లేను. గవర్నమెంట్ మీద ఎవరు మన కామన్ పీపుల్ ఎవరు కూడా ఆధారపడి లేరు. ఎందుకంటే పొద్దున లేస్తే నిత్యావసర వస్తువు కానుంచి బండ్లో పెట్రోల్ వరకు లిక్కర్తో సహా అన్నిటి మీద గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. దాన్ని ఫామ్ చేసుకుని ఆ డబ్బును మొత్తం పోగు చేసుకుని అదే డబ్బుతోటి గవర్నమెంట్ రన్ అవుతుంది. ప్రతి ఒక్కరి జీతం, ఈవెన్ చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, వాట్ ఎవర్ అందరు పొలిటీషియన్స్కి మనమే ఆ జీతం అనేది ఇస్తున్నాం బై ట్యాక్స్. సో నేను గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యలేను. మీరు ఖచ్చితంగా ఆలోచించండి. మనకు వచ్చే సంపాదనకి మనకు ఖచ్చితంగా ఒకవేళ గవర్నమెంట్ సాయం చేయాలనుకుంటే లేని వాళ్ళకి బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఎట్లయితే పేరు పెట్టేసి మనం బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని తీసేశారో, ఆ బ్యాక్వర్డ్ కాస్ట్కి ఇచ్చింది ఒక తెల్ల రేషన్ కార్డు. ఆ తెల్ల రేషన్ కార్డు మీద నువ్వు ఇచ్చేది ఏంటంటే ఓన్లీ ఆ బియ్యం మాత్రమే. అవి కూడా తినడానికి వీలుగా లేవు. వీలున్నటువంటి బియ్యం, దాంతోపాటు సబ్సిడీలో ఈ నిత్యావసర వస్తువులు ఇచ్చినట్టయితే అప్పుడు నువ్వు బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ఏదైనా ఉపయోగం చేసినట్టు. ఇవన్నీ కాకోకుండా ఏదో కార్పొరేషన్ లోన్ అని ఇంకేదో లోన్ అని చెప్పేసి ఇచ్చేసి ఆ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి అప్పుల బాధ చేసి, అంటే బ్యాంక్ వాళ్ళకి అప్పు బాధ చేసేసి మళ్ళీ దాన్ని తీర్చి, అంటే మనకు అప్పులల్లా నెట్టేది వాళ్ళే, దాన్ని ఏదో తీర్చినట్టు ఇది చేసేది. అంటే ఒక యాక్టింగ్, అంటే దీన్ని ఏమన్నా ఒక డ్రామా, ఈ డ్రామా ప్లే చేసేది కూడా వాళ్ళే. దీని గురించి ఆలోచించండి, దీని గురించి కమెంట్ చేయండి.